శ్రీ వెంకటేశ సుప్రభాతం 10వ శ్లోకంలోకి సాదర ఆహ్వానం. మనని ఎవరైనా ప్రశ్నిస్తారు, మీరు అర్చన ఎందుకు చేస్తారు, దేవాలయానికి ఎందుకు వెళ్తారు, పురాణాలు ఎందుకు చదువుతారు, భగవంతుడు మీకు ఏమి ఇస్తాడు, భగవంతుని స్వరూపం ఏంటి? ఈ అన్నిటికీ ఒకే ఒక్క సమాధానం, ఆనందం. భగవంతుణ్ణి సేవిస్తే మనకు తక్షణం లభించేది ఆనందం. రసో వైసహ రసగ్ హ్యేవాయం లబ్ధ్వా నందీ భవతి. తైత్తిరీయోపనిషత్. రసో వైసహ, ఆనంద స్వరూపుడు ఆయనే ఆనందం. అతని యొక్క అనుభూతిని, భగవంతుని అనుభూతిని పొందిన వారే ఆనందాన్ని పొందుతారు. ఇది దీని యొక్క అర్థం. పరమాత్మ యొక్క ఆనందం ఎలా ఉంటుంది అన్న విషయం విశ్లేషించటానికి తైత్తిరీయోపనిషత్తులోని ఆనందవల్లి విభాగం ఒక చిన్న ప్రయత్నం చేసింది. దాంట్లో ఏమన్నదంటే, ఒక మనుష్యానందం మొట్టమొదటిగా తీసుకోవాలి. ఈ మనుషుడు ఏమై ఉంటాడు? మొత్తం ప్రపంచానికి చక్రవర్తిగా ఉండి, మంచి వయస్సులో ఉండి, ఆనందాన్ని అనుభవించటానికి అనుకూలంగా ఉన్నవాడై ఉంటాడు. అప్పుడు ఎంత ఆనందం ఉంటుందో దానికి 100 రెట్లు కర్మదేవుల ఆనందం, దానికి 100 రెట్లు పితృదేవతల ఆనందం, దానికి 100 రెట్లు గంధర్వ ఆనందం, దానికి 100 రెట్లు ఇంద్ర ఆనందం, దానికి 100 రెట్లు బృహస్పతి ఆనందం, దానికి 100 రెట్లు బ్రహ్మానందం, ఆ బ్రహ్మానందానికి 100 రెట్లు పరమాత్మ ఆనందం. అంటే ఒకటి తర్వాత సున్నాలు పెట్టుకుంటూ పోతే 14, 1,00,00,000 కోట్ల రెట్ల ఆనందం. ఊహించగలుగుతామా? ఇంత చెప్పి తైత్తిరీయోపనిషత్ అన్నది ఏమో నేను సుమారుగా చెప్పాను, ఇంకా ఎక్కువనే ఉండవచ్చు పరమాత్మ ఆనందం అన్నది. ఆ ఆనందంలోంచి కొంత మనం రుచి చూస్తున్నాం కాబట్టి పరమాత్మను సేవిస్తున్నాం. ఇది వాస్తవం. మనకు వెంటనే తక్షణము మనకు వచ్చేది ఆనందం భగవంతుడి సన్నిధానంలో, భగవంతుడి యొక్క తలపులలో, పురాణాలు చదువుతుంటే, దేవాలయానికి వెళ్తుంటే మనకు వెంటనే వచ్చేది, లభించేది ఆనందం. మిగతావి తర్వాత, పుణ్యం కానీ మోక్షం కానీ ఇటువంటివన్నీ తర్వాత అనుకోండి. ఈ యొక్క ఆనందం రస అనే ఒక పదంతో సూచించబడింది తైత్తిరీయోపనిషత్తులో. దాన్ని ఎంత అద్భుతంగా ఈ శ్లోకంలో, 10వ శ్లోకంలో ఆయన ఇమిడిచారో చూద్దాం. భృంగావళి చమకరంద రసానువిద్ధ ఝంకారగీత నినదై సహసేవనాయ నిర్యాత్యుపంత సరసీకమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. భృంగావళి చ మకరంద రస అనువిద్ధ అంటే తుమ్మెదలు ఏం చేస్తున్నాయంటే, భృంగావళి చ మకరందాన్ని సేవించి రస అనువిద్ధ, ఆ రసానందాన్ని పొంది ఝంకార గీతని నదై సహసేవనాయ, ఝంకారం చేస్తున్నాయంట బయటికి వచ్చి గుంపులు గుంపులుగా. నిర్యాత్ ఉపాంత సరసీ కమలోధరేభ్య, దగ్గర ఉన్నటువంటి సరస్సులో కమలాల మధ్యలోంచి ఇవి లేచి, అంటే ఆ మకరందాన్ని స్వీకరించి బయటికి వచ్చి గానం చేస్తున్నాయి, ఝంకారం చేస్తున్నాయండి. ఇది ఒక అసలు సిసలైన భక్తుడి అవస్థ. షట్పదీ స్తోత్రం అని మనకు స్తోత్రం ఉందండి. దాంట్లో ఈ భక్తుడి యొక్క భక్తి విశేషాన్ని అందులో వర్ణించబడింది. షట్పది అంటే ఇదేనండి, తుమ్మెద.
ఇది ఏం చేస్తుందంటే ఆ కమలం మీద వాలి ఉంటుంది, దానిలోంచి మకరందాన్ని స్వీకరిస్తుంది, నిశ్శబ్దంగా స్వీకరిస్తుంది. బయటికి వచ్చినాక ఆ ఆనందాన్ని 10 మందికి పంచుతుంది. భక్తుడు కూడా అంతే, ఆ ఆనంద రసాస్వాదన చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉంటాడు, గ్రోలుతూ ఉంటాడు ఆ మకరందాన్ని. దాన్ని తర్వాత 10 మందికి పంచుతుంటాడు, శిష్యులకు, స్నేహితులకు, చుట్టుపక్కల వాళ్ళకు పంచుతుంటాడు, ఇతర భక్తులతో పంచుకుంటుంటాడు. మచ్చిత్తాః మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. గీతాచార్యుడు విభూతి యోగంలో చెప్తారు, మచ్చిత్తాః, నాలో వాళ్ళ యొక్క చిత్తాన్ని సమర్పించి, మద్గత ప్రాణ, వాళ్ళ ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకొని ఏం చేస్తారంటే బోధయంత పరస్పరం, ఒకళ్ళకొకళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని, వాళ్ళ యొక్క అనుభూతులను బోధించుకుంటాడు. కథయంతస్య మాం నిత్యం, ఇట్లా చెప్పుకుంటూ తుష్యంతి చ రమంతి చ, ఆనందపడుతుంటారు, రమించిపోతుంటారు. ఇది అసలు సిసలైన భక్తుల యొక్క స్వరూపం. అలాగే వైకుంఠంలో పరమాత్మ ఏం చేస్తాడంటే ఆ కింద సామవేద గానం చేస్తుంటారు భక్తులు ఆనందంగా. ఆయన కూడా ఆసనంలో ఉండలేక దిగి వచ్చి వాళ్ళతో కూడి ఆడుతూ పాడుతుంటాడు. మరి ఏ విభూతిలో ఉన్నా కూడా ఆ తుమ్మెదలు కూడా నీ భక్తులే కదా స్వామి, లేవండి అని అర్థం. అంతేకాకుండా మనకు పోతనామాచుల వారు ఏమి పద్యం ఇచ్చారండి ప్రహ్లాద చరిత్రలో. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయంసనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణెందు చంద్రికా స్ఫురిత చకోర కమ్మరగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరంబు జరనెట్సు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఒక 1000 మాటలు ఎందుకయ్యా? శ్రీహరి పాద కమలములో ఉండేటువంటి ఆ మకరంద ఆస్వాదనకు మరిగిన తుమ్మెద ఎటువైనా వెళ్తుందా? భక్తుడి మనసు ఎటువైపు అయినా వెళ్తుందా? 1000 మాటలు ఎందుకు అంటాడు. కాబట్టి ఆ రస అనేటువంటి అద్భుతమైన పదాన్ని ఇందులో ఇమిడ్చి ఒక గొప్ప స్ఫూర్తిని కలిగించారు ఈ శ్లోకానికి ప్రతివాది భయంకరం అనన్వారు. స్వస్తి.